అండి. క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం మనం. చర్చిలోకి రాగానే నా మనసులో ఆనంద పుష్పాలు వికసించాయి. చర్చ్ అంతా ఎంత చక్కగా క్రిస్మస్ ట్రీ, తర్వాత క్యాండిల్స్, ఊదా రంగు 2 రకాలుగా క్రిస్మస్కి లెంట్కి మనం పెట్టుకుంటాం కదా. అందమైన చేతులతో అందంగా అలంకరించే భాగ్యం మాకు కలగలేదు. నిన్న సాయంత్రం నేను రాలేకపోయాను. ఈ అందంగా అలంకరించిన నాకు తెలిసినంత వరకు ప్రమీల గారు, రాజ్ కుమార్ గారు, విక్టర్ పాల్ గారు, అనిల్ గారు, వారి అందమైన మనసులకు మా మనస్ఫూర్తిగా అభినందనలండి. కొంచెం అసలుగా కూడా ఉంది మీ మీద, మేము చేయలేని పని మీరు చేశారని. తర్వాత ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీకోసం ఒక చదవాలనుకున్నాను. అంత బోరు కొట్టదు. నాతో పాటు కూడా మీరు ఆ క్యారెక్టర్లోకి లీనమైపోతే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. నేను కొంచెం కష్టపడి రాశాను, మెటీరియల్ గ్యాదర్ చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొన్ని డౌట్స్ ఉంటే, లేకపోతే కొన్ని ప్రశ్నలు నేను తర్వాత వేస్తాను. దేవాలయం కిటకిటలాడిపోతుంది. అందరి మధ్యలో నిలబడి ఉన్న నాకు అందంగా గంభీరంగా ఉన్న ఒక వ్యక్తి ఆకర్షించాడు. నా వివాహం అతనితోనే అయితే బాగుండు అనిపించింది. కానీ ప్రభువు చిత్తం ఎలా ఉంటుందో చూడాలి. మరి ఆచారం ప్రకారం వివాహం కాని యవ్వనస్తులు నా కోసం దేవాలయంలో ఎండిపోయిన కర్రలను ఉంచి వెళ్తారు. తెల్లవారేసరికి ఎవరి కర్ర అయితే పుష్పించి ఉంటుందో అతనే నాకు కాబోయే భర్తగా ఎన్నుకున్నట్టు. నేను నాకు మంచి భర్తని ఇవ్వమని నా ప్రభువును వేడుకున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలపించాడో లేదా ముందుగా ఆయనే ఏర్పరిచారో కానీ నేను తలచిన ఆ యవ్వనస్తుడి కర్ర పుష్పించింది. దేవాలయపు పెద్దలచే అతనితో నాకు ప్రధానం జరిగింది. మీరు విన్నది నిజమే, దేవాలయపు పెద్దల చేతనే. ఎందుకంటే నేను పెరిగింది దేవాలయంలోనే. మీ అందరిలాగా అమ్మా నాన్నల గారాబంతో మా ఇంట్లో పెరగలేదు. అంటే నాకు అమ్మా నాన్న లేరని కాదండోయ్, ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పమంటారా? అమ్మ పేరు అన్నమ్మ, నాన్నగారి పేరు జ్వాకీము. మాది బాగా ధనవంతుల కుటుంబం. అయినా సరే వారు సంపాదించిన డబ్బును 3 భాగాలుగా చేసి 1 భాగం దేవునికి, 2వ భాగం ఆహారం లేని పేదలకు పెట్టి మిగతావి కుటుంబానికి ఖర్చు పెట్టేవాడు మా నాన్న. కానీ పిల్లలు లేరన్న లోటు వాళ్ళిద్దరిని పట్టి పీడించేది. గొడ్రాలు అన్న నిందను నా తల్లి మోసేది. ఆఖరికి దేవాలయంలో గొడ్రాలు అని నా తల్లి ఇచ్చే కానుకలను కూడా స్వీకరించేవారు కాదు. ఆ రోజు నా తల్లి తీవ్రమైన మనోవేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే తనకు ప్రభువు ఒక దర్శనం కలుగచేశాడు. చెట్టు మీద ఒక గూటిలోని తల్లి పక్షి తన ముక్కుతో పిల్ల పక్షికి ఆహారం తింటున్నప్పుడు చూసింది. దేవా, పక్షులకు జంతువులకు కూడా పిల్లల్ని కలుగచేస్తున్నావే, నాకు కూడా ఒక బిడ్డను ప్రసాదించవయ్యా. నేను ఆ బిడ్డను నా కోసం కాకుండా నీకోసమే దేవాలయానికి ఇచ్చేస్తాను, సమర్పిస్తాను అని ప్రార్థించింది. వెంటనే అఖండమైన వెలుగుతో దూత ప్రత్యక్షమై అన్నమ్మకు బిడ్డ కలుగుతుందని ఆశీర్వదించింది. అదిగోనండి, అప్పుడు జన్మించిన ఆ అందమైన చిన్నారి నేను. గుర్తుపట్టారా మీరు? నేనండి. ఎవరిని? మీ మరియన్. అప్పుడు నా తల్లికి అర్థమైంది ఏంటంటే, నీవు కోరుకుంటే ప్రభువు నీకు ఇవ్వటం ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవు ఊహించిన దానికంటే ఏదో ఒక పెద్ద అద్భుతం కలుగచేస్తాడు అని. ఆలస్యం చేసిన దేవదేవునికే జన్మనిచ్చే ఓ పవిత్ర మరియని అన్నమ్మ దంపతులకు కానుకగా ఇచ్చాడు. ముందుగా అనుకున్నట్లుగానే నా తల్లిదండ్రులు నేను పాలు విడవగానే దేవాలయానికి నన్ను కానుకగా ఇచ్చేశారు. దేవాలయం శుభ్రం చేయటం, సంఘ కాపర్ల కోసం వంట చేయటం, అక్కడే ఉన్న వృద్ధులకు సహాయపడటం చేసేదాన్ని. అపురూపంగా ఉన్న నా అందం చూసి, నేను చేసే సేవలు చూసి మరియా దేవుని ప్రత్యేక సృష్టి అని గౌరవించేవాళ్ళు. యుక్త వయస్కురాలైన నా ప్రదానం యోసేపుతో జరిగింది. ఆ రోజు ప్రార్థిస్తున్నప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభము అన్న గాబ్రియేలు కంఠం విని ఉలిక్కి పడ్డాను. దూత చెప్పింది విని ఒక్కసారిగా లోకమే తల్లకిందునైనట్లు భావించాను.
పురుషుని తాకకుండా పరిశుద్ధాత్మ చేత గర్భమా? ఇది సంభవమా? ప్రదానం చేయబడ్డాను, వివాహం కాలేదు. లోకం ఏమనుకుంటుంది? నా గర్భానికి కారణం పరిశుద్ధాత్మ అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? దేవుని కుమారునికి జన్మనివ్వాలంటే లోక నిందను భరించాలి అని దూత చెప్పింది. అసలు నింద అంటే ఏంటి? మనం తెలియని తప్పును చేశాము అని ఒప్పుకోవడం. అందుకే ఆ నిందను నేను లోకరక్షకుడైన నా బిడ్డ కోసం భరించడానికి సిద్ధపడ్డాను. దయాప్రాప్తురాల అని గాబ్రియేలు అన్నప్పుడు ప్రభువు దయకు పాత్రురాలైనందుకు గర్వపడ్డాను. నా కన్నబిడ్డ కోసం నేను కూడా చాలా సిలువలు మోసాను. నా బిడ్డ కోసం నేను జీవితాంతం మోసిన అతిపెద్ద సిలువ ఏంటో తెలుసా? లోకరక్షణకు నా బిడ్డ మరణిస్తాడు అని తెలిసి కూడా జన్మనివ్వటం. బాలయేసుని చంపమని హేరోదు ఆజ్ఞాపిస్తే తల్లడిల్లిపోయిన నేను భయంకరమైన ప్రసవ వేదన భరించి అప్పుడే జన్మనిచ్చిన తల్లిగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నా కానీ లేని శక్తిని తెచ్చుకుని పొత్తిళ్లలో చుట్టబడిన నా బిడ్డను గుండెలకు హత్తుకొని చీకటిలో చలిలో వాహన సదుపాయం లేని మార్గంలో నడిచి వెళ్ళి నా బిడ్డను నేను కాపాడుకున్నాను. 12 సంవత్సరాల నా బిడ్డ యెరూషలేము దేవాలయంలో తప్పిపోతే భయంతో వేదనతో నా హృదయం తల్లడిల్లిపోయింది. ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడిలాగా నా కుమార్ని పెంచి ఈ లోకానికి నేను త్యాగం చేశాను. నా కళ్ళ ముందే కొరడా దెబ్బల వలన నా బిడ్డ శరీరం గాయాలతో నుజ్జునుజ్జయింది. ముళ్ళ కిరీటం వలన రక్తం వరదలై పారింది. రక్తసిక్తమైన దేహంతో సిలువ బరువును మోస్తూ నడవలేక నడుస్తున్న నా బిడ్డ దగ్గరకు వెళ్ళి నా చెంగుతో ఆ రక్తాన్ని కూడా తొడవలేని అశక్తురాలినయ్యాను. నా బిడ్డ కష్టాలు చూస్తున్న నా మాతృ హృదయం 1000 ముక్కలై ప్రతి ముక్కలో నుండి రక్తం కారుతుంది. అయ్యో నా బిడ్డ, నా చిట్టి తండ్రి, నీ చిన్ని పాదాలను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను కదా. నీ బుజ్జి చేతులతో అమ్మాని నన్ను కౌగలించుకున్నప్పుడు ఎంత పొంగిపోయానో కదా నాయన. వాటిల్లోనా మేకులు తెగొడుతున్నారు. నేను ఏడుస్తూ వాళ్ళని ప్రాధేయపడుతున్నాను. ఆ మేకులు నాకు కొట్టండి, నా బిడ్డను విడవండి అని. నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? అమ్మ అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరిగిన నా చిట్టి తండ్రి ఈరోజు ఇంకొకరిని ఇదిగో మీ అమ్మ అని అప్పగిస్తుంటే ఇంతకంటే పెద్ద సిలువ ఏముంటుంది? ఇది విన్న నేను ఎలా బ్రతికి ఉన్నాను? నా బిడ్డ కంటే ముందుగా నన్ను ఎందుకు తీసుకుపోలేదని నా హృదయం మోగగా రోధిస్తుంది. నా బిడ్డను ప్రేమించి ఆదరించిన మిగతా స్త్రీలు కూడా అక్కడే చేరి దుఃఖిస్తున్నారు. కానీ నా బాధ ఎవరితో పోల్చగలను? వారు అనుభవించే శోకం వేరు, కన్నతల్లిగా నా గర్భశోకం వేరు. కరుణాజాలితో వచ్చే కన్నీరు వేరు, గుండె పగిలి కార్చే రక్తపు కన్నీరు వేరు కదా. చనిపోయిన నా బిడ్డ శరీరాన్ని సమాధిలో పెడుతుంటే ఇంకా కనిపించడు అన్న బాధతో వెక్కి వెక్కి ఏడ్చాను. ఒక కంటిలో నీటి చుక్క నా బిడ్డ కోసం అయితే రెండో కంటిలో నీటి చుక్క రక్షణ లేని ఈ లోకం కోసం కార్చాను. మీ మరియ దీనగాథను విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళికతో జన్మించబడ్డాను. దేవుని బిడ్డకు జన్మనిచ్చే ప్రత్యేక ద్వారంగా ఎంచుకోబడ్డాను. జన్మ పాపము లేకుండా జన్మించాను. కర్మ పాపము తాకకుండా పరిశుద్ధాత్మ చేత లోకరక్షకుడికి జన్మనిచ్చాను. నేను దీనత్వం కలిగిన ప్రభువు దాసురాలిని. దేవునికి విధేయత కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చాను. పరులకు సేవ చేశాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నాను. కుమారుని సిలువకు అప్పగించి సకల లోకాలకు మోక్ష భాగ్యాన్ని కలుగచేశాను. నా విశ్వాస జీవితాన్ని చూసిన నా ప్రభువు నేను దుఃఖంతో కాచిన ప్రతి కన్నీటి బొట్టుని ఓ మంచి ముత్యంలాగా మార్చి నన్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. ఆత్మ శరీరాలతో నన్ను పరలోకంలోకి తీసుకుని వెళ్ళాడు. మిత్రులారా, మరి మీరు నాలాగా దేవుని ప్రణాళికను ఆచరించడానికి కృషి చేయండి. దేవుని స్వరం ఆలకించండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. దేవాలయానికి మీ వంతు సేవను అందించండి. మీ జీవిత యాత్రలో కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, శోధన రూపంలో వచ్చినప్పుడు వాక్యం అనే ఖడ్గంతో ఎదుర్కోండి. క్రీస్తు మార్గంలో ప్రయాణించి క్రీస్తు బాటలో నడుస్తూ మనతో పాటు మరో నలుగురిని నడిపించడానికి కృషి చేయండి. మెలకువగా ఉండండి, సిద్ధపడి ప్రార్థన చేయండి.
మనకి కృపకాలం, అనుగ్రహ కాలం, ఆశీర్వాద కాలం రావాలంటే జాగరూకతతో ఈ క్రిస్మస్ సమయం నుండి సిద్ధపడండి. అలాంటి నడిపింపుకు మీరందరూ సిద్ధమా మరి?